రానున్న ఎన్నికల్లో పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కొమ్మాలపాటి శ్రీధర్ను ప్రకటించాలని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్డులో కొమ్మలపాటి శ్రీధర్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొమ్మలపాటి శ్రీధర్ కు పెదకూరపాడు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత 17 సంవత్సరాలుగా శ్రీధర్ పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీని భుజాలపై వేసుకుని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వైసీపీ అరాచకాలను సైతం ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కొమ్మాలపాటి సీటు లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పెదకూరపాడు సీటును శ్రీధర్ కు కేటాయిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు వెన్నా సాంబశివారెడ్డి, పెదకూరపాడు బుజ్జి, సరిపూడి నాగేశ్వరరావు, ఏపూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాకు శ్రీధర్ అనే వ్యక్తి 17-18 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా మరి పార్టీ పరంగా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అండదండలుగా ఉంటా ఉన్నారు. ఆ వ్యక్తిని పొరపాటున ఎటువంటి వేరే నిర్ణయాలు తీసుకోకూడదు పార్టీ అని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి శ్రీధరే ఏకవాక్య తీర్మానం అభ్యర్థి శ్రీధరే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్నికల బరిలోకి వెళ్ళి. అందుకోసం పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి త్వరగా అఫీషియల్గా అనౌన్స్ చేయాలి శ్రీధర్ గారిని అని చెప్పేసి ఈ సమావేశం తీర్మానం చేస్తాం. గత ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పినట్టుగా గత వారం 10 రోజులుగా అనేక పేర్లు వస్తూ ఉన్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఈ పార్టీ కోసం సేవ చేశారు, ఎవరు ఈ పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరు ఈ పార్టీ కోసం నష్టపోయారు అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు అని చెప్పి మనం ఇప్పటికి కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాడు గత 17 సంవత్సరాల నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారు తనకు చేతనైనంత పరిధిలో అటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి సేవలు అందిస్తూ ఉన్నటువంటి మాట మనందరం కూడా చూసిందే. ఈనాడు స్థానికుడికి కాకుండా వేరే వేరే పేర్లు వస్తూ ఉన్నాయి. ఆ వేరే వేరే పేర్లు వచ్చే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు కాదు. ఏదున్నా కష్టమైనా నష్టమైనా కింద పడ్డా పైన పడ్డా మన స్థానికులకు, అది కూడా మనకి కష్టకాలంలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారికే సీటు ఇస్తారని చెప్పి అధిష్టానం ఇస్తుంది అని చెప్పి నాకైతే ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. దానికి మీరందరూ కూడా కార్యోన్ముఖులు అవుతారని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా.